వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇదేంటో తెలుసా? నేతి బీరకాయ అండి. నేతి బీరకాయని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడి చేసుకుంటున్నాను చూడండి. ఓ ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిరపకాయలు చింది పడకుండా కట్ వేసుకొని తర్వాత ఈ బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. నేతి బీరకాయలు చాలా టేస్ట్ బాగుంటుందండి. చట్నీ చేసుకుంటే అసలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా? చిన్నప్పుడైతే నేతి బీరకాయలు అని చెప్తే ఇందులో నెయ్యి ఉంటుంది కావాలనుకునే వాళ్ళం మాకు తెలియక. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి. దీన్ని వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత దానిలోనే చింతపండు పెట్టుకుంటే మెత్తబడిపోద్ది. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని దీనిలో ఇప్పుడు ఎలాగో చింతపండు పెట్టుకున్నాం కాబట్టి చిన్నులపాయలు, ఉప్పు, జీలకర్ర వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని దీన్ని కొంచెం తాలింపు పెట్టుకుని, తాలింపు లేకపోయినా అలాగే తినేసేయచ్చండి. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఇలాగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని చూసారా ఎంతో టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది.